అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం వాసవ నరసింహంలో ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇది 1176వ కార్యక్రమం. గత 22 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిరాటంకంగా జరుగుతుంది. 22 సంవత్సరాలు ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా దాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతి వారం నిపుణులైన వైద్యులు రావడం, వారి రంగానికి చెందిన విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది. లేటెస్ట్గా ఏ రకంగా అడ్వాన్స్మెంట్ ఉంది ఆ సైన్స్లోనే తెలియజేస్తారు. వ్యాధి ఎందుకు వస్తుంది, వ్యాధికి చికిత్సకి లేటెస్ట్గా ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి, అలాగే లేటెస్ట్గా ఎటువంటి చికిత్స విధానాలు ఉన్నాయి, అలాగే రాబోయే తరంలో ఎటువంటి చికిత్సా విధానాలు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా ముచ్చరిస్తూ ఉంటుంది. ఈ రోజున ప్రముఖ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై స్వప్న గారు మనకి ముఖ్యంగా లేడీస్ని ఫోకస్ చేసి కాజ్ ఆఫ్ ఇన్ఫెర్టిలిటీ ఇన్ ఉమెన్, అంటే మహిళల్లో సంతానం లేవి కారణం ఏంటి. జనరల్గా పిల్లలు పుట్టలేదంటే ఒక ఆడవాళ్ళని బ్లేమ్ చేస్తారు, కానీ ఆడవాళ్ళే కాదు, ఒక 100 మంది పిల్లలు పుట్టిన దంపతులు తీసుకున్నట్లయితే దాంట్లో 3 ఒక వంతు లేడీస్ లోపం, 3 ఒక వంతు పురుషుల లోపం, 3 మరో వంతు ఇద్దరిది కలిగి లోపం, ఇద్దరిలోనూ ఉంటుంది. అంచేత సంతానం కలగలేదు అంటే చూడాల్సిన ఏంటంటే ఇద్దరిని పరీక్ష చేయాలి. అయితే ఇవాళ డాక్టర్ స్వప్న గారు మెయిన్గా ఫోకస్ లేడీస్లో ఎటువంటి డిఫెక్ట్స్ ఉంటాయి, సంతానాన్ని గర్భం రాకపోవడానికి స్త్రీలలో ఎటువంటి కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఓవర్ టు డాక్టర్ వై స్వప్న గారు. వారు ఇప్పుడు కాజెస్ ఆఫ్ ఇన్ఫెర్టిలిటీ ఇన్ ఉమెన్, దీన్నే మహిళల్లో సంతానం లేని కారణాలు ఏంటనేది మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ మేడం నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎందుకంటే హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా 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 అవసరము. అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతోమందికి ఎన్నో రకాల విషయాలు తెలియజేస్తున్నందుకు, అండ్ నా స్పెషాలిటీకి సంబంధించి నేను చేయాలనుకుంది ఇక్కడ మన డాక్టర్ సమరం గారు, మారు గారి ప్రోగ్రాం ద్వారా చేయటం అన్నది ఇంకా హ్యాపీగా ఉంది. సో ఇవాళ మనము కాజెస్ ఆఫ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఆర్ మహిళల్లో సంతానాలేమి గల కారణాలు ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందేంటి అంటే నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. 25th జూలై అన్నది వరల్డ్ ఐవీఎఫ్ డే. ఐవీఎఫ్నే టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అని కూడా అంటారు. 2 days బ్యాక్ మేము ఇది జరుపుకున్నాము. ఎందుకంటే చాలామందికి సంతానాలేమి కలవారికి 1978 దాకా మామూలు ట్రీట్మెంట్స్తోనే ప్రయత్నం చేసిన ఒక 10 మందిలో ఒకళ్ళకి ఆర్ ఇంకా తక్కువ మందికి అయ్యేవాళ్ళు. కొన్ని రకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉండేది కాదు. అప్పుడు ఐవీఎఫ్ ద్వారా ఫస్ట్ బేబీ 1978 జూలై 25th జన్మించిన సందర్భంగా జూలై 25th మొన్న వరల్డ్ ఐవీఎఫ్ డేగా సెలబ్రేట్ చేశాము. దీని ద్వారా చాలామంది సంతానలేమి గల వారికి పిల్లలు కలిగారు. బట్ మన ఏంటి అంటే అసలు అంత దాకా తెచ్చుకోకుండా ఏం చేయగలము, దానికి ఏంటి ఇంపార్టెంట్, అసలు ఫస్ట్ ఎందుకు సంతానలేమన్న ప్రాబ్లం వస్తుంది అనేది మనం తెలుసుకుంటే, అది నివారించుకుంటే అసలు అంత దాకా వెళ్ళకుండా మనము చిన్న చిన్న పద్ధతుల ద్వారానే దాన్ని సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశం. చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో బేసిక్గా ఫీమేల్ మేల్ ఇద్దరూ చూయించుకోవాలి. ఎందుకంటే ఫీమేల్ నుంచి అండము, మగవారి నుంచి వీర్యకణాలు కలిస్తేనే పిండం ఏర్పడి బేబీగా పెరుగుతుంది. సో ఎక్కడైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఆడవాళ్ళ ఎగ్లో కానీ మగవాళ్ళ స్పర్మ్లో కానీ. సో ఇద్దరూ చూయించుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మన సొసైటీలో ఫస్ట్ ఫీమేల్దే ప్రాబ్లం అంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఫీమేల్కి ట్రీట్మెంట్ ఇస్తూ పోతూ మేల్ని చెక్ చేయకపోతే అదేమి ఒక్కొక్కసారి వాళ్ళ ప్రాబ్లం ఉంటే పనిచేయదు. బట్ ఇవాళ నేను మెయిన్గా ఆడవాళ్ళది ఎలా చూసుకోవచ్చు అనేది చెప్తాను. సో ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి మెయిన్గా ఏంటి అంటే ఈ ఆర్గన్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గర్భాశయం ముఖద్వారం, ఇది ట్యూబ్స్ అంటారు, ఇది ఓవరీ అండాశయం. ఈ అండాశయం నుంచి అండం విడుదలై ట్యూబ్లోకి వెళ్తే వీర్యకణాలు అన్నవి ఇక్కడ నుంచి
గర్భసంచి ముఖద్వారం ద్వారా వెళ్ళి ట్యూబ్లోకి వెళ్ళి అక్కడ అండాన్ని కలవాలి. ఆ అండం నెలకొకటే విడుదలవుద్ది. ఆ విడుదలైనప్పుడే ఒక రోజు లోపే ఈ మంచి వీర్యకణం వెళ్ళి కలిస్తేనే బేబీగా ఏర్పడుతుంది. అవి 2 క్వాలిటీ బాగుంటేనే ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత పిండం స్లోగా వచ్చి ఇక్కడ గర్భసంచిలో అతుక్కుని పెరగాలి అన్నమాట. సో ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ మనకి ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ రావటానికి డిలే జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ చాలా కామన్ ప్రాబ్లం ఆడవాళ్ళల్లో పీరియడ్స్ టైంకి రాపోవటం. సో ఎవరికైతే పెళ్ళైన వెంటనే పీరియడ్స్ సరిగ్గా రావట్లేదో వాళ్ళు ఎక్కువ శాతం మంది చూపించుకుంటున్నారు. ఆ పీరియడ్ సరిగ్గా రాపోవటానికి కూడా ఒకే కారణం కాదు, చాలా కారణాలు ఉంటాయన్నమాట. దాంట్లో అన్నిటికంటే కామన్గా చూసేది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటాము. ఏంటి అంటే ఇప్పుడు ఇది అండాశయంలో నీటి బుడగలు అన్నవి ఉంటాయి. దాన్ని ఫాలికల్ అంటాము. ఆ ఫాలికల్లో అండం తయారవుతుంది. అవి నార్మల్గా ఉండాల్సిన దానికంటే బాగా ఎక్కువ ఉండటాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. ఇలా నార్మల్గా ఉన్నప్పుడు ఎక్కువ ఉంటాయి. పీరియడ్ వచ్చినప్పుడు 2 వారాల తర్వాత అందులో ఒకటి బాగున్నది పెద్దదై అండం అన్న తయారై ట్యూబ్లోకి రిలీజ్ అవుతుంది. ఆ నెల పెరిగినవి మిగతాయన్నీ కరిగిపోతాయి, మళ్ళీ కొత్తవి పెరుగుతూ ఉంటాయి. ఈ కొత్తవి ఎక్కడి నుంచి వస్తాయంటే పుట్టుకతో వచ్చిన కణాల నుంచి వస్తాయి అన్నమాట. సో ఉంటాయి కాబట్టి నెల నెల కొన్ని పెరుగుతూ ఈ సైకిల్ జరుగుతూ ఉంటుంది. మనకి ఇక్కడ ఎక్కువ ఉంటాయి కానీ ఒకటి కూడా పెరిగి అండం అన్నది విడుదలవ్వదు. ఆ అండం విడుదల అవ్వకపోతే మనకి ప్రెగ్నెన్సీ రాదు. హార్మోన్స్ కూడా సరిగ్గా ఉండవు, అందుకనే పీరియడ్స్ కూడా టైంకి రావు. సో ఇది సింపుల్గా ట్రీట్ చేసుకోగలిగిందే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు తగ్గటం ద్వారా ఆర్ ఎక్సర్సైజ్ చేయటం ద్వారా. ఇవన్నీ చేసిన తర్వాత కూడా రాకపోతే కొన్ని ట్యాబ్లెట్స్ ద్వారా ఆర్ చిన్న చిన్న సర్జరీస్ ద్వారా దీన్ని సరి చేసుకోవచ్చు. అన్నిటికంటే మించి బరువు కరెక్ట్గా ఉండటం డైట్ ద్వారానే సాధ్యమవుతుంది, కొంతవరకే ఎక్సర్సైజ్. సో 2 చెయ్యాలి హార్మోన్స్ కరెక్ట్ అవ్వాలంటే. అది ఇప్పుడు చూసాం, ఉండాల్సిన ఫాలికల్స్ కంటే ఎక్కువ ఉంటాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. కానీ తక్కువ ఉన్నా మనకి ప్రాబ్లమే. ఎలాగా అంటే ఈ తక్కువ ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమీ ఉండదు, నెలసరి కూడా కరెక్ట్గా టైంకి రావచ్చు. సో చాలామంది ఏమనుకుంటారంటే పీరియడ్స్ వస్తున్నాయి అంత బాగానే ఉంది కాబట్టి చూపించుకోరు. కానీ కొంతమందికి తక్కువ ఫాలికల్స్ ఉన్నప్పుడు అండం విడుదలైనా వాళ్ళకి ఇక్కడ ఎందుకు తక్కువ వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే పుట్టుకతో వచ్చిన కణాలు తగ్గిపోతే ఇక్కడ తక్కువ వస్తాయి. ఆ పుట్టుకతో ఉన్న కణాలు ఉంటేనే ఈ ఫాలికల్స్ లాగా నీటి బుడగల్లాగా తయారవుతాయి. ఇవి ఉంటేనే మనం మందులు ఇచ్చినా కానీ అండం అన్నది పెరుగుతుంది. సో ఇవి ఇక్కడ తక్కువ ఉన్నాయంటే పుట్టుకతో ఉన్న కణాలు తగ్గిపోతున్నట్టు. ఆ కణాలు తగ్గిపోకుండా ఉండటానికి ఎలాంటి మందులు లేవు. అవి కంప్లీట్గా అయిపోతే ఈ నీటి బుడగలు లేకపోతే వాళ్ళ అండం ద్వారా ప్రెగ్నెన్సీ రావటం కష్టం ఆర్ ఆల్మోస్ట్ కుదరదు. అప్పుడు వేరే ఆడవాళ్ళ నుంచి అండం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇదేంటి, ఎందుకు ఇది ఇంపార్టెంట్? చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇది అందరికీ ఒకలాగా ఉండదు ఆడవాళ్ళకి. నేను యూకేలో వర్క్ చేశాను ఒక 13 years. అక్కడ ఉన్న వాళ్ళకి 35 సంవత్సరాల తర్వాత ఇది తగ్గటం అన్నది మొదలవుతుంది. ఇండియన్స్ మన వాళ్ళకి 30 సంవత్సరాల తర్వాతే ఇవి తగ్గిపోతున్నాయి. సో చాలామంది ఇంకా చిన్న వయసే కదా అన్నట్టు జాబ్ కోసమో వేరే ప్రాబ్లమ్స్ గురించో ఎగ్జామ్స్ అనో ఇలా డిలే చేస్తూ ఉంటారు. ఇది తగ్గిపోతే మనము చాలా లిమిటెడ్ ఆప్షన్స్ అయిపోతాయి. తగ్గిపోకముందే మనం చూపించుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ తగ్గిపోయిన వాళ్ళకి పీరియడ్స్ కూడా నార్మల్గానే వస్తుంటాయి. సో ఈ తగ్గిపోకుండా ఆపటానికి మెడిసిన్స్ లేవు, పెంచడానికి లేవు. ఉన్న వాటితో ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి. సో వెస్టర్న్ వాళ్ళకి 35 సంవత్సరాలన్నా మన వాళ్ళకి 30 లోపు ప్రెగ్నెన్సీస్ వస్తేనే మనకి హెల్తీగా ఉంటుంది. ఆ తర్వాత బాగా డిఫికల్ట్ అవుతుంది. ఎవరైనా 30 సంవత్సరాల తర్వాత పెళ్లి చేయించుకున్న వాళ్ళు ట్రై చేసి లేట్ అయిన తర్వాత రాకుండా ఒకసారి వచ్చి చూయించుకొని అంతా బాగుంటే వెయిట్ చేయొచ్చు. వాళ్ళకి వెయిట్ చేయాలంటే లేదు, ఏదైనా బాగలేదు అనుకుంటే దాన్ని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చు. సో
ఇది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఈవెన్ ఇది 28 ఏళ్ళు 25 ఏళ్ళ వాళ్ళలో కూడా రావచ్చు, కానీ ఛాన్సెస్ తక్కువ. సో నెక్స్ట్ ఎండోమెట్రియోమా అంటాము. అంటే సిస్ట్, బ్లడ్తో ఫిల్ అయిన సిస్ట్ అండాశయంలో ఉండటం. ఇదేంటి అంటే గర్భసంచి లోపల పొరలో ఉన్న కణాలు ఇక్కడ అండాశయంలో చేరి ఇక్కడ నెలసరిలాగా బ్లీడింగ్ అయి బయటకు వస్తే ఇక్కడ రాలేకపోవటం వల్ల సిస్ట్ లాగా ఏర్పడతాయి. అవి ఏర్పడటం వల్ల ఇక్కడ ఈ బ్లడ్ ఉండటం వల్ల ఒక అవయవం ఇంకో అవయవం అతుక్కుపోవటం, ఎగ్ సరిగ్గా రిలీజ్ అయ్యే టైంలో వెళ్ళలేకపోవటం, ఒక్కొక్కసారి దానివల్ల ట్యూబ్స్ కూడా బ్లాక్ అవ్వటం అతుక్కుపోవటం వల్ల, అండ్ ఇక్కడ ఇది ఉండటం వల్ల అండం క్వాలిటీ తగ్గిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇదేంటి, మనం ఇది తీసేసి చెయ్యాలా ఉంచే చెయ్యాలా అనేది ఆ సైజ్ని బట్టి వాళ్ళకి, ఇందాక చెప్పాను ఓవేరియన్ రిజర్వ్ అని, అంటే మనకి ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయన్న దాన్ని బట్టి. ఎక్కువ ఉంటే పర్లేదు, తక్కువ ఉంటే ఇది తీయటం వల్ల అవి కూడా డిస్టర్బ్ అయ్యి ఇంకా తగ్గిపోతాయి. సో ఇలా ఇది తీయించుకోవాలా లేదా అనేది కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన డెసిషన్. సో ఇలా ఏదన్నా ఉందా లేదా అనేది స్కాన్లో తెలుస్తుంది. దీనివల్ల క్వాలిటీ తగ్గుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అది పెరగకముందే చిన్న ట్రీట్మెంట్స్తో చేయించుకోవటం, అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్కి ఎప్పుడు తీసుకోవాలో స్పెషలిస్ట్ అడ్వైస్ ఫాలో అయ్యి ప్రోగ్రెస్ అవ్వాలి. సో ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ అండము వీర్యకణాలు కలిసే ట్యూబ్ అన్నమాట. దీన్ని ఫెలోపియన్ ట్యూబ్ అంటాము. ఇది రెండు వైపులా ఉంటుంది. ఇది ఒకవేళ బ్లాక్ ఉంటే అండము వీర్యకణాలు కలవటం కుదరదు. మనకి పిల్లలు కలగకుండా చేసే ఆపరేషన్ కూడా ఈ ట్యూబ్ని కట్ చేస్తారు రెండు వైపులా. కాకపోతే ఆపరేషన్ కాకుండా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వేరే కారణాల వల్ల కానీ ఈ ట్యూబ్స్ అన్నవి బ్లాక్ అయితే ఇంకా దానికి ఓన్లీ సొల్యూషన్ టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ ఆర్ ఐవీఎఫ్ చేయటం. అందులో ఏంటి అంటే ఈ అండాలు ట్యూబ్లోకి వెళ్ళకముందే బయటికి తీసి వీర్యకణాలతో బయట కలిపి బేబీని బయట తయారు చేసి మళ్ళీ గర్భసంచిలో పెడతాం. సో ట్యూబ్ అవసరం ఉండదు. ఐవీఎఫ్ కనిపెట్టింది మెయిన్గా ఈ ట్యూబ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ గురించి అన్నమాట. సో ప్రస్తుతానికి వేరే కారణాలకు కూడా మనం ఐవీఎఫ్ అన్నది యూస్ చేస్తున్నాము. కానీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఎలా చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందగలుగుతుంది అన్న దాని గురించి జరిగిన రీసెర్చ్లో ఈ ఐవీఎఫ్ అన్నది కనిపెట్టారు. బట్ ఇప్పుడు దానికి ఒకటే కాదు, వేరే చాలా వాటికి ఉపయోగపడుతుంది. సో ట్యూబ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. బ్లాకేజ్తో పాటు నీరు చేరటాన్ని ట్యూబ్లో హైడ్రోసాల్పింగ్స్ అంటాము. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఈవెన్ ఐవీఎఫ్ ద్వారా చేయాలన్నా ఈ గర్భసంచిలో మనము పిండం పెట్టినప్పుడు ఈ నీరు అన్నది వెళ్ళి ఆ పిండాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనము మామూలుగా బ్లాక్ లాగా కాకుండా, బ్లాక్ ఉంటే ఓన్లీ ఐవీఎఫ్ చేస్తే సరిపోతుంది, కానీ నీరు చేరితే మాత్రం ఈ ట్యూబ్ తీసేయటం కానీ ఇంతవరకు కట్ చేయటం కానీ, సో దట్ ఆ నీరు అన్నది గర్భసంచిలోకి వెళ్ళి ప్రెగ్నెన్సీ అందే అవకాశాన్ని తగ్గించకుండా ప్రివెంట్ చేస్తామన్నమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఇప్పుడు అన్నిటికంటే ఇంకా గర్భసంచి ఎలా ఉంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. గర్భసంచిలో 3 పొరలు ఉంటాయి. లోపల పొరను ఎండోమెట్రియం అంటాము, దాంట్లో ఉన్న మసిల్ ఆర్ కండరాల్ని మయోమెట్రియం అంటాము, బయట ఇంకో పొర ఉంటుంది, అది సిరోజల్ లేయర్ అంటాం. ఈ లోపల పొర అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏదన్నా పాలిప్స్ అంటే ఒకే చోట ఎక్కువ పెరుగుదల ఉన్నా కానీ, ఆర్ ఈ గర్భసంచి లోపల వైపు గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్, అవి లోపల వైపుకు ఉండొచ్చు, బయట వైపుకు ఉండొచ్చు, మామూలుగా ఉండొచ్చు. కానీ లోపలి పొరను డిస్టర్బ్ చేసే ఫైబ్రాయిడ్స్ ఉన్నా, ఈ పాలిప్స్ ఉన్నా, ఇవి తీసేయాల్సి ఉంటుంది. అవి తీసేస్తే ప్రెగ్నెన్సీ అందే అవకాశాలు బాగుంటాయి. ఆ తర్వాత మరీ పెద్దవి ఉన్నా కానీ రక్త ప్రసరణ సరిగ్గా ఉండకపోవటం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఆర్ చిన్న చిన్నవి చాలా ఉన్నా అవి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే బయట వైపుకి చిన్నది ఉంటే పెద్ద ప్రాబ్లం అవ్వదు. అండ్ ఇంకొకటి సెప్టమ్ అంటాం దీన్ని. అంటే గర్భసంచి మామూలుగా ఇక్కడ దాకా ఇలా ఉండాలి, కానీ ఇలా కిందికి పొరలాగా ఉంటుంది. ఇది నార్మల్గా ఉంటుంది ముందు మనము ఫామ్ అయినప్పుడు, కానీ స్లోగా తగ్గిపోవాలి. తగ్గిపోకుండా కొంతమందికి అలానే ఉంటే ఇక్కడ బేబీ పెరగటానికి ఇరుకవుతుంది, ఆర్ రక్త ప్రసరణ బాగోక అతుక్కోకుండా పిండం పెరగకపోవచ్చు. మరీ పెద్దగా ఉంటే దీన్ని జస్ట్ కట్ చేసి మనం సరి చేసుకుంటే అవకాశాలు ఉంటుంది. ఇవాళ పొద్దున ఇందాక ఇదే
ఆపరేషన్ చేసి వచ్చాను ఒక పేషెంట్కి. మనకి ఇక్కడ కూడా ఇలాంటివి మనం ట్రీట్ చేసుకోగలిగినాయి, దానివల్ల మనము న్యాచురల్గా కూడా రావచ్చు ఇలాంటివి మనం సరి చేసుకున్న తర్వాత. సో ఇవి మెయిన్గా గర్భసంచికి సంబంధించినవి. ఆర్ గర్భసంచి మరీ పెద్దగా ఉంటాం అంటే అడినోమయోసిస్ అంటాము. అంటే గర్భసంచి లోపల వైపు గ్రంథులు కొన్ని ఈ మసిల్ లేయర్లోకి వెళ్ళి ఆ పీరియడ్ టైం అప్పుడు బ్లీడ్ అయినప్పుడు కొంచెం కంట్రాక్షన్స్ ఉంటాయి. లోపల ఈ గ్రంథులు ఉన్నప్పుడు దానివల్ల చాలా నొప్పి వస్తాయి చాలామందికి. దానివల్ల రక్త ప్రసరణ సరిగ్గా ఉండకపోవటం, ఈ పొర అన్నది డిస్టర్బ్ అవ్వటం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి. ఈ పొర కొంతమందికి చాలా సన్నగా ఉంటుంది, కొంతమందికి చాలా మందంగా ఉంటుంది. దాన్ని కూడా ఎందుకు సన్నగా ఉంది, కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల, ట్యూబర్క్యులోసిస్ వల్ల అలా సన్నబడుతూ ఉంటుంది. ఆర్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి లోపల సరిగ్గా హీల్ అవ్వకపోతే అడ్హెషన్స్ అంటాము, అంటే అతుక్కుపోవటం. అవన్నీ అతుక్కుపోయినప్పుడు దాంట్లో రక్త ప్రసరణ ఉండదన్నమాట, అదంతా క్లీన్ చేయాలి. సో ఆ కారణం అయి ఉండొచ్చు. మరీ ఎక్కువ మందం ఉన్నా కానీ బాగుంది, దాన్ని కూడా మనం ఒకసారి క్లీన్ చేసుకుంటే అండ్ తర్వాత మందులు కూడా దానికి తగ్గట్టుగా పెట్టుకొని మనం ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఈ ముఖద్వారం ఉంటుంది, గర్భసంచి ముఖద్వారం. దాంట్లో ఏంటి అంటే అది మరీ సన్నగా ఉంటే కూడా ఒక్కొక్కసారి ట్రీట్మెంట్స్ ఇబ్బంది అవుతుంది, దాన్ని వెడల్పు చేసుకోవటం. ఇక్కడ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దాన్ని ఇన్ఫెక్షన్స్ అవనివ్వండి, సన్నగా ఉండటం అవనివ్వండి, ఇలాంటి కొంచెం కర్వ్డ్గా ఉండటం అలాంటివన్నీ సరి చేసుకోవటం వల్ల కూడా మనకి ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఇవి మెయిన్ కాజెస్. అవి ఏంటి, మెయిన్గా స్ట్రక్చర్తో ఉండే ప్రాబ్లం, అంటే అవయవంతో ముడిపడిన ప్రాబ్లమ్స్. అవి కాకుండా మనకి ప్రెగ్నెన్సీకి హార్మోన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ జెనెటిక్స్, అంటే జన్యుపరంగా ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనకి టెస్ట్ చేస్తే కానీ తెలియదు. కొంతమందికి ఎంత చేసిన ఎంబ్రియోస్ ఐవీఎఫ్ చేసి పెట్టినా రాకపోతే జెనెటిక్ టెస్టింగ్ చేస్తే ఏదో చిన్న చిన్న జన్యుపరమైన ప్రాబ్లమ్స్ వైఫ్కి ఉండొచ్చు, హస్బెండ్కి ఉండొచ్చు, ఇద్దరికీ ఉండొచ్చు. అవి కలిసినప్పుడు అది ఇంకొంచెం చేంజ్ అయ్యి ప్రెగ్నెన్సీ రాకపోవటానికి కారణమవుతుంది. అండ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, పెద్ద ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. హార్మోన్స్ అనేవి థైరాయిడ్ సరిగ్గా లేకపోయినా హార్మోన్ సరిగ్గా లేకపోవటం వల్ల డేట్స్ సరిగ్గా రావు, అండం విడుదలవుతుంది. అదే థైరాయిడ్ మనం ఈజీగా ట్రీట్ చేసుకోగలిగింది. జస్ట్ ఒక ట్యాబ్లెట్ కరెక్ట్ డోస్ పెట్టుకొని రెగ్యులర్గా తీసుకుంటే అది ఇంప్రూవ్ అవుతుంది. ప్రోలాక్టిన్ అన్న హార్మోన్ అలానే, అది కూడా సరిగ్గా లేకపోతే పీరియడ్స్ సరిగ్గా రావు. అసలు ఎందుకు ఎక్కువ ఉంది అది చూపించుకొని సరి చేయించుకోవాలి. అదే కాకుండా బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ ఉంటాయి కొన్ని, వాటి వల్లనే ఈ అండం పెరగటము, డేట్స్ కరెక్ట్గా రావటం ఉంటుంది. అక్కడి నుంచి అసలు ఉత్పత్తి జరగకపోతేనో ఆ ఇంజెక్షన్స్ ద్వారా మనం ఇస్తే వీళ్ళకి అండం అన్నది విడుదలవుతుంది. అవన్నీ చెక్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. దానివల్ల మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అని కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలీదు. ఇంకా సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ సమరం గారు చాలామందికి ఈ విషయంలో సపోర్ట్ ఇచ్చారు. చాలామంది డిస్కస్ చేయడానికి ఇష్టపడరు, కాకపోతే కాన్ఫిడెన్షియల్గా ఉంచి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని సరైన దారిలో పెడితే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి న్యాచురల్గానే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు కలిసినప్పుడు ఏదన్నా నొప్పి ఉండటమో, భయం ఉండటం వల్లనో, ఆర్ వేరే ప్రాబ్లమ్స్, కొంతమంది రేడియోథెరపీ అలా తీసుకొని ఏదైనా క్యాన్సర్స్కి వాళ్ళకి ముఖద్వారం సరిగ్గా చిన్నగా ఉండటం వల్లనో నొప్పి కలగచ్చు. అలాంటి వాళ్ళకి సరైన పద్ధతిలో గైడ్ చేసి చూస్తే న్యాచురల్గా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో జస్ట్ ఒక 2 స్లైడ్స్ చెప్తాను. మేల్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. మెయిన్గా వీర్య కణాలు తక్కువ ఉండటం, లేకపోవటం, ఆర్ వీర్య కణాలు సరిగ్గా ఏర్పడకపోవటం. సో ఈ స్పర్మ్ లేకపోయినా కొన్ని పద్ధతుల ద్వారా లోపల ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతుందో అక్కడ నుంచి తీసి కూడా చేయొచ్చు. మరీ తక్కువ ఉంటే ఐవీఎఫ్ ద్వారా చేయాలి. బార్డర్ లైన్గా ఉంటే కొంచెం మందుల ద్వారా కూడా మనం అది ఇంప్రూవ్ చేసి న్యాచురల్గా చేయొచ్చు. అండ్ ఫార్మేషన్ కరెక్ట్గా లేకపోతే, అంటే స్పర్మ్ హెడ్, బాడీ, టెయిల్ అలా సరిగ్గా లేకపోతే దానికి కారణం ఏంటి, దాని మందుల ద్వారా చేసుకోగలిగితే చేసుకొని ఆ తర్వాత దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మెయిన్గా
వీర్య కణాలు ఉత్పత్తి అయ్యేది టెస్టిస్లో. దాని ముందు హార్మోన్ ప్రాబ్లం వల్ల అయినా ఉత్పత్తి అవ్వకపోవచ్చు. అక్కడే ఏదన్నా టెస్టిస్లోనే కణాలు బాగోకపోవటం వల్ల హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నా ఉత్పత్తి అవ్వకపోవచ్చు. అవి రెండు కరెక్ట్గా ఉన్నా బయటికి రావడం ఇబ్బంది అయి కూడా వీర్య కణాలు బయటికి రాకపోవచ్చు. ఇలా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి తీసి చేయొచ్చు అనమాట. సో వాళ్ళలో కూడా హార్మోన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఆపరేషన్స్ ఏమైనా జరిగి ఉండొచ్చు, జెనెటిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, వ్యారికోసీల్ అంటే రక్తనాళాలు ఉబ్బిపోవటం వల్ల హీట్ ఎక్కువై స్పర్మ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఆర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఈ కణాలు అనేవి కొన్ని పాడైపోతాయి, అందువల్ల అవ్వచ్చు. ఆర్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా అవ్వచ్చు. సో ఇంకేంటి, ఇవి కాక ఏం జరిగితే మనకి ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అంటే మీరు చూడొచ్చు. ఈవిడ ఏజ్ ఎక్కువ ఉంది, ఈయన ఏజ్ ఎక్కువ ఉంది, ఈవిడ బాగా బరువు ఎక్కువ ఉన్నారు, ఈయన అలానే ఉన్నారు, ఆ తర్వాత స్మోక్ చేస్తున్నారు, ఏంటంటే కూర్చొని ఉన్నారు. ఈ చూస్తేనే మనకు అర్థమయ్యేది ఏంటి, యాక్టివ్గా లేరు. యాక్టివ్గా ఉన్నాము అంటే మన పని మనం చేసుకోవటం, ఎక్సర్సైజ్ చేయటం, రోజుకి ఎంతో కొంతసేపు, బరువు కరెక్ట్గా ఉండటం, అండ్ ఇంత ఏజ్ కాకుండా కొంచెం సరైన వయసులో మనం పిల్లలకి ప్లాన్ చేసుకోవటం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో స్మోకింగ్ చేయకూడదు, దానివల్ల ఆడవాళ్ళలో మగవాళ్ళలో కణాలు అన్నవి డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. బరువు ఎక్కువ ఉండటం వల్ల హార్మోనల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అండ్ లేట్ ఏజ్ అయ్యే కొద్దీ కణాలు తగ్గిపోతాయి. అండ్ తగ్గిపోవటమే కాదు, జన్యుపరమైన ప్రాబ్లమ్స్ కూడా వయసు ఎక్కువ అయ్యే కొద్దీ ఎక్కువ అవుతాయి అన్నమాట. సో దీని ద్వారా మనం తెలుసుకునేది ఏంటి అంటే, ఫస్ట్ సీ ద స్పెషలిస్ట్. అంటే ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చూయించుకోవాలి అంటే 1 నుంచి 2 సంవత్సరాలు ప్రయత్నం చేసి 30 సంవత్సరాల లోపు వయసు గల వాళ్ళు మాత్రమే. 1 నుంచి 2 సంవత్సరాలు ట్రై చేసి అవ్వకపోతే స్పెషలిస్ట్ని చూడాలి. అన్నీ బాగుండి హెల్తీగా ఉండి ఏ ప్రాబ్లం లేదు, పీరియడ్స్ టైంకి వస్తున్నాయి, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ లేకపోతే మ్యాక్సిమం 2 years దాకా వెయిట్ చేయొచ్చు. అంటే 2 years దాకానే వెయిట్ చెయ్యాలని కాదు, అంతకంటే ఎక్కువ చేయకూడదు. అప్పుడు కూడా రాకపోతే చూయించుకోవాలి. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు 1 year లోపలనే చూయించుకోవచ్చు. ఆ పీరియడ్స్ సరిగ్గా లేకపోయినా, వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నా ఇంకా ముందే చూపించుకోవచ్చు. కానీ 30 దాటిన వాళ్ళు మాత్రం వీలైనంత తొందరగా చూయించుకొని ఎగ్స్ ఎలా ఉన్నాయి అంటే ఆడవాళ్ళ అండాలు ఎలా ఉన్నాయి, గర్భసంచి ఎలా ఉంది, ఇద్దరు చూయించుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది తొందరగా చూయించుకోవాలి. చాలామంది నాతో ఏం చెప్తుంటారంటే, మా అమ్మకి పెళ్ళైన 10 ఏళ్ళకి వచ్చింది, 15 ఏళ్ళకి వచ్చింది అని చెప్తారు. అలాగని వీళ్ళు కూడా అన్ని రోజులు వెయిట్ చేయాలనుకుంటారు. కానీ వెనకటి కాలంలో వాళ్ళు ఏదో చాలా చిన్న వయసులో పెళ్ళి చేసుకునేవాళ్ళు. 15 ఏళ్ళకి చేసుకొని 25 ఏళ్ళ దాకా 10 ఏళ్ళకి వచ్చింది అనుకుంటే పర్లా. ఇప్పుడు 25 ఏళ్ళకి చేసుకొని 35 ఏళ్ళ దాకా వెయిట్ చేస్తే కణాలు తగ్గిపోతే అప్పుడు చేయటానికి చాలా కష్టం అవుతుంది. సో అలా ఫ్యామిలీలో కొన్ని పెద్దవాళ్ళు తెలుసో తెలియకో చెప్తూ ఉంటారు. వాళ్ళకి అవ్వాలనే ఉంటుంది, కాకపోతే ఒక కాన్ఫిడెన్స్ మాకు ఇలా అయింది కాబట్టి అని. కానీ కరెక్ట్గా అప్పుడులాగా ఇప్పుడు ఉండదు. బట్ అప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవు, ఇంత నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళు పాపం వెయిట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్, నాలెడ్జ్, సైన్స్లో అడ్వాన్సెస్ని మనం యూస్ చేసుకొని అంత దూరం వెళ్ళకుండా చక్కగా ఆరోగ్యంగా మనం ఉండి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఈజీగా కలిగేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సో పీరియడ్స్ సరిగ్గా లేని వాళ్ళు, ఆర్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఆపరేషన్స్ అయిన వాళ్ళు, ఇలా ఏదైనా మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ముందే చూపించుకుంటే బాగుంటుంది. సో అన్నిటికీ మించి అసలు మనకి రాకూడదు ఈ ప్రాబ్లం. చాలా మొన్న వరల్డ్ ఐవీఎఫ్ డే రోజు మా దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్న పిల్లలు కొంతమంది పేరెంట్స్ వచ్చారు. వాళ్ళు అంతకుముందు వచ్చినప్పుడు పిల్లలు లేనప్పుడు ఎలా ఉన్నారు, తర్వాత ఎలా ఉన్నారని చూస్తే అప్పుడు ఎలా ఉన్నారని తలుచుకుంటే చాలా బాధగా అనిపించింది. ఇది ఇంకా వాళ్ళకి లైఫ్లో ఏమీ లేదు, ఇది అవ్వకపోతే అన్నట్టు చాలా బాధగా ఉంటారు. దాన్ని మనము ఆ ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేయాలి. ఎలాగా అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ద్వారా. బరువు ఎక్కువ ఉండకపోవటం, సరైన వయసులో కంటం, సరైన వయసులో చూపించుకోవటం, బ్యాడ్ హ్యాబిట్స్, ఈ స్పర్మ్కి ఎగ్స్కి ప్రాబ్లం అయ్యేవి, స్మోకింగ్ అవని, ఎక్సెస్ ఆల్కహాల్ అవని, టూ మచ్ ఫుడ్ అవని, ఇలాంటివి చేయకుండా ఎక్సర్సైజ్ చేయటం, ఇవన్నీ ఫాలో అవ్వాలి. అండ్ కరెక్ట్ స్పెషలిస్ట్ దగ్గర సరైన టైంలో రివ్యూ చేయించుకోవటం, ఇవన్నీ చేయించుకొని కూడా మనకి ఇంకా ప్రాబ్లం ఉన్నా చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి.
మీ కరెక్ట్ ట్రీట్మెంట్ చేయించుకోవటం ద్వారా మనకు అసలు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం మ్యాక్సిమం లేకుండానే ప్రయత్నం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. చాలా చక్కగా, చాలా క్లియర్గా, అంత క్లారిటీగా చెప్పారు. కుమార్ గారు 100 సంవత్సరాలు చేస్తారు. డాక్టర్ స్వప్న గారు చాలా చక్కగా చెప్పారు. అంటే మనం ఇచ్చిన టాపిక్ డాక్టర్ గారికి ఫీమేల్ ఇన్ఫిట్ అంటే ఆడవాళ్ళలో కారణాలు ఎందుకు పిల్లలు పుట్టరు అని ఇచ్చాం. కానీ డాక్టర్ గారు చక్కగా చెప్పారు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఉన్నారని. అది సమరం గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంచేది పిల్లలు పుట్టలేదు అంటే ఎప్పుడు ఆడవాళ్ళు మీరే కారణం, ముందు నువ్వు చూపించుకో తర్వాత నేను చూపించుకుంటాను అంటారు. అది కాదు, చూపించుకోవడం వచ్చినప్పుడు పిల్లలు పుట్టకపోతే ఇద్దరూ చూపించుకోవాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ చూపించుకుంటే ఎవరి కారణం అయితే వాళ్ళకి ఆ రకంగా ట్రీట్ చేయడం అవుతుంది. మామూలుగా ఉన్న ఉద్దేశం ఎప్పుడు ఆడవాళ్ళే కారణం పిల్లలు పుట్టపోవడానికి అనేది ఇప్పుడు తగ్గిందనుకోండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అవ్వబట్టే ఇప్పుడు ఆ కారణం తగ్గి మగవాళ్ళు పరీక్ష చేయించుకోవడానికి వస్తున్నారు. ఇదివరకు వచ్చేవాళ్ళు కాదు. మేము ప్రాక్టీస్ మొదలుపెట్టిన కొత్తలో ఆడవాళ్ళని పంపించేవాళ్ళు, మగవాళ్ళు తర్వాత మేము చూపించుకుంటాం, ముందు నువ్వే కారణం అవుతావు వెళ్ళు అని. ఇప్పుడు ఇద్దరు వస్తున్నారు, చాలా సంతోషం. అంత మార్పు వచ్చింది. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మేము స్టార్ట్ చేసింది కూడా అందుకనే, అందరికీ విషయాలు తెలియాలి, తెలిస్తే దాన్ని బట్టి మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన కావలసినవన్నీ చేసుకోగలుగుతామని. అంచేత ఇవాళ స్వప్న గారికి చాలా థ్యాంక్స్ అండి. మీరు చక్కగా అసలు ఇన్ఫెర్టిలిటీ కారణాలు ఏమిటి, ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి అని కూడా చెప్పారు. అంచేత ఏదైనా ఉంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ చూపించుకోవడం మంచిది. డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తూ మళ్ళీ వచ్చే వారం సడన్ కార్డియాక్ డెత్ అని డాక్టర్ సందీప్ గారు మాట్లాడతారు. కొంతమంది మనుషులు చూడండి అలా మాట్లాడుతూనే ఉండి చనిపోతారు, కూర్చుని చనిపోతారు. అలా సడన్గా ఎందుకు వస్తుంది డెత్, సడన్ కార్డియాక్ డెత్ అన్న దాని గురించి ఆయన కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ గారు వచ్చే వారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.